I think actually that నేను almost 4-5 years ఇప్పుడు 2 films together, 4.5 years కదా. I think ఒక 70% ఐ ఫీల్ హీస్ మిస్అండర్స్టూడ్ అనిపిస్తుంది అండి నాకు. అందుకే మిస్అండర్స్టూడ్. బికాజ్ మన స్ట్రైట్ గా ఉన్నది ఉన్నట్టు ఎవరైనా చెప్పినప్పుడు అది జనరలీ ఇట్ ఆరగెన్స్ లోకి వెళ్ళిపోతుంది. సో బట్ హీ యాక్చువల్లీ సేస్ ఎవ్రీథింగ్ అవుట్. నేను ఏదన్నా అడిగినా కూడా లైక్ ఒక రోజు నాతో మాడుతూ కూడా ఫోన్ కాల్ ఏదో అంటూ ఇప్పుడు ఆడు మనంత కమర్షియల్ కాదు కదా ఆడు అన్నారు ఒకసారి ఫోన్లో. ఓహో ఈ మనిషి ఇంతేనా అనమాట, ఉన్నట్టు మాడతాడు అనమాట అని. సో ఐ ఫీల్ దట్ హీస్ లిటిల్ మిస్అండర్స్టూడ్. కోపం ఎక్కువ కొంచెం ఆయనకి. సేమ్ పించ్. మరి అనుపమ అది ఏకీభవించి ఆనందపడాల్సిన కాదు, మేబీ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నదానికి అనుపమ ఆల్సో కదా ఏకీభవించారు కదా. కోపం గురించి స్ట్రైట్ ఫార్వర్డ్ రెండు. ఏ విషయంలో కోపం వస్తుంది మీకు? అలా ఏం లేదు, అనుపమ చాలా షార్ట్ టెంపర్డ్ అండి. అవునా? ఈ మధ్యలో తయారైనట్టుంది. ముందు మాతో ఇలా లేదు, అంటే ముందు తెలిసిన అనుపమ ఇలా లేదు అంటున్నా. అది 9 years ముందు, 8 years ముందు. ఓకే. ఏ విషయంలో మీకు టిల్లు స్క్వేర్ లో కోపం వచ్చింది? అంటే నేను ఏదో ఒక 4-5 films షూట్లో ఇలా ఉంటానండి, నాకు నిద్ర ఉండదు, ఏముండదు. కరెక్ట్. మోస్ట్లీ టైం అండ్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటి విషయాలు ఎక్కువ కోపం వస్తుంది నాకు. టైం కొంచెం అంటే ఎవరు డిలే చేసేవాళ్ళు సెట్ లో? ఏమండి సినిమా మొదలెట్టే ముందండి ఆఫీస్ లో అందరం కూర్చున్నామండి. అండి కూర్చుని ఆయన వీడికి ఏం చెప్పారో తెలుసా అండి? ఏమిటండి? అతను ఏం తీస్తాడో మాకు తెలీదు, అతను తీస్తూ ఉంటాడు, అదంతా ఫైనల్గా ఇంత వచ్చాక దాని కంప్యూటర్లో వేసుకుని చూసుకుని వీ విల్ మేక్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ సినిమాకి కథా కాకరకాయ ఏం ఉండదు అని ఈ యాజ్ ఇట్ ఈజ్ ఇదా కదా లాంగ్వేజ్, ఎగ్జాక్ట్లీ ఇదే లాంగ్వేజ్ లో చెప్పాడండి ఆవిడకి. అదేమిటండి, ఒక సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఒక బౌండ్ స్క్రిప్ట్ తో మొదలు పెట్టాలి అంటారు, అలాంటి ఆచారం ఏం లేదా మన దగ్గర? మేము బౌండ్ గా భోజనాలు చేస్తాం తప్పితే టిల్లు సినిమాలో మేము ఫస్ట్ పార్ట్ కి ఎప్పుడు ఏమీ చేయలేదు, స్క్రిప్ట్ పెట్టుకుని సెకండ్ పార్ట్ కి మేము ఏమీ చేయలేదు. సో జస్ట్ అట్లా ఆన్ సెట్ టిల్లు ఇస్ అ క్యారెక్టర్, ఇట్స్ మెంట్ టు ఎంటర్టైన్ పీపుల్. ఓకే. అప్పుడు రాధిక మోసం చేస్తే ఎంటర్టైన్ అయ్యారు, ఇప్పుడు లిల్లీ అనే కొత్త అమ్మాయి వచ్చి ఏం చేస్తుందో చూసి ఎంటర్టైన్ అవుతారు అంతే. ఏమిటో రియల్ లైఫ్ లో అమ్మాయి మోసం చేస్తే బాగా బాధపడిపోయి దేవదాసులు అయిపోతూ ఉంటారు, కానీ టిల్లుని మోసం చేస్తే మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు ఏంటో జనాలు. అంటే వాడి రియాక్షన్స్ కూడా అలా ఉంటాయి, వాడు బాధపడే ఛాన్స్ ఇవ్వడు మీకు. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ మీరు కూడా దాన్ని బ్రేక్ చేశారు ఆ స్టీరియోటైప్ ని. అంటే అమ్మాయి ఒకవేళ మోసం చేసింది అంటే అబ్బాయి ఇలా సాడ్ జోన్ లోకి వెళ్ళాలి అనేది మారిపోయి దాన్ని ఎంజాయ్ చేసి దాన్ని ఎంటర్టైన్మెంట్ లోకి తీసుకొని రావడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఎంటర్టైనింగ్ ద కంప్లీట్ ఫ్యామిలీ, ఒక సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ కి కాకుండా ఇట్ ఇస్ యూత్, పిల్లలు. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ నాతో ఒకళ్ళు డీజేటీలు పార్ట్ 1 కోర్ థీమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం ఒకళ్ళు అర్థం చేసుకుని నాకు చెప్పడం జరిగిందండి.